కంపల్సరిగా చూడాలి. మనకు 6th క్లాస్ నుండి చెప్తూనే ఉన్నారు సోషల్ సైన్స్ చరిత్ర ఇవి కాదు, లా కూడా చెప్పాలి, లా కూడా సబ్జెక్ట్ యాడ్ చేయాలి. సార్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మీరు 100% ఈ సబ్జెక్ట్ ని యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు చట్టం తెలియకపోతే మనం ఏం తప్పు చేస్తాం ఏది రైట్ చేస్తామని తెలియదు. మనలో పోలీసులు ఆపి బండి కీస్ తీసుకున్నా కూడా మనకి ఏం చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే లాని మనకు నేర్పాలి. 100% మనకి లాని సబ్జెక్ట్ గా పెట్టాలి. అప్పుడే మనకు లా గురించి తెలుస్తుంది, ఏది తప్పో ఏది రాంగో మనకు తెలుస్తుంది. సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా ఈ హీరో పేరు నాకు తెలియదు. సినిమా యాక్టింగ్ ఎరగదీసేసాడు. ఒక లా పాయింట్స్ మొత్తం ఉన్నాయి. సినిమా అయితే సూపర్, ఎక్కడ బోరింగ్ గా ఏం లేదు. వాష్రూమ్ వచ్చినా కూడా కూర్చొని చూస్తున్నారు. సూపర్ అన్న, సూపర్ సూపర్. శివాజీ ఇయర్స్ ఉన్న అమ్మాయిని 40 years ఆయన రేప్ చేస్తే ఆ యాక్ట్ ఉపయోగపడుతుంది, రైట్? కాకపోతే ఈ సినిమాలో ఏం చూపించారంటే అది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, అబ్బాయిలకి అగెయిన్స్ట్గా అది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతమంది అబ్బాయిలు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అన్నది చాలా క్లియర్గా చూపించారు. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఆ యాక్ట్ ఒక 17 years 364 days ఉన్న అమ్మాయి మీద కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో 17 years 364 days ఉన్న అమ్మాయికి ఇంప్లిమెంట్ అయ్యింది. 18 yearsకి వచ్చేసరికి మేజర్ అయిపోతుంది, రైట్? సో ఈ యాక్ట్ని చాలా లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదేంటి, ఇది యూజ్ చేసుకుని చాలామంది అబ్బాయిల మీద చాలా రకరకాల కేసెస్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 18 years 1 day ఉన్న అబ్బాయి, 17 years 364 days ఉన్న అమ్మాయి, ఇద్దరు ఏదైనా చేసుకుంటే ఇట్స్ హౌ ఇట్స్ ఇంపాక్టింగ్ హిస్ కెరియర్. ఆ అబ్బాయి కెరియర్ని ఎట్లా స్పాయిల్ చేస్తుంది అన్న దాని మీద చూపించారు. నన్ను అడిగితే 18 years కన్నా బిలో ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది, లైక్ హౌ వీ షుడ్ బి అని చెప్పి. స్క్రీన్ ప్లే అంటే మీకు చాలా బాగా తీసుకెళ్లారు స్టోరీలోకి. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ మనకి కోర్ట్ రూమ్ సీన్స్ ఉండవు అనమాట. ఫస్ట్ నుంచి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ చూపించి ఆ తర్వాత ఎట్లా కేసు ఎలా ప్రొసీడింగ్ అయింది అన్నది చాలా బాగా చూపించారు. అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ లాజిక్స్ కూడా యాక్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. వేర్ లైక్ చాలా చిన్నోలే, బట్ వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆబ్వియస్లీ వచ్చేస్తే బికాజ్ స్టోరీ అయితే చాలా బాగుంది. సో నాని స్క్రిప్ట్స్ మీకు తెలిసిందే కదా, సో మినిమం స్క్రిప్ట్ ఉంటే కానీ ఆయన యాక్సెప్ట్ చేయరు. సో డెఫినెట్గా వర్త్ విజిటింగ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు నాకు తెలిసి మూవీస్ ఏం లేవు పెద్దగా, సో బెటర్ ఇది అయితే వచ్చేస్తాయి. శివాజీ అయితే టూ గుడ్ అసలు. అంటే బిగ్ బాస్ తర్వాత ఇదే మనం చూడడం. సో ఆయన బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఛాన్సెస్ అన్ని బాగా యూస్ చేసుకుంటున్నారు. అండ్ ప్రియదర్శి అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు యాక్టింగ్. సో యాక్టింగ్ వైజ్ ఆ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ ప్రియదర్శి, శివాజీ అందరూ యాక్టింగ్ అయితే కుమ్మేశారు. ఎవరికి ఇచ్చిన రోల్స్ వాళ్ళు. అండ్ హర్షవర్ధన్ లైక్ ఆయన డైరెక్టర్ కూడా కదా, సో ఆయన కూడా చాలా బాగా రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. శివాజీ గారు ఎలా చేస్తారు? చాలా బాగుంది. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ నుంచి ప్రదర్శన వస్తుంది. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ ఏం లేవు, కోర్ట్ సీన్సే కదా. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా శివాజీ క్యారెక్టర్ మొత్తం విలన్. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది సినిమా.